హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ అయితే చావు దెబ్బే కొట్టింది. నిన్న రాత్రి మనమే మొదట ఆ వార్త వేసుకొని ఇప్పటికి ఇంకా పత్రికలు, టీవీలు హైలైట్ చేయలేదు. మేబీ రేపు చూస్తాయేమో. నయీం ఖాసిం ఎవరైతే దహే ప్రాంతంలో ఉన్నటువంటి హెజ్బుల్లా కమాండర్ని లేపి పడేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఆర్మీతో పాటుగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మీడియా అవుట్లెట్స్ ఇది ప్రొజెక్ట్ చేస్తున్నాయి. నిన్న మొన్న చేసినటువంటి యాక్యురేట్ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల వెనకాల ఉన్న అసలు లక్ష్యం ఇదే. ప్రజల ప్రాణాలు తీయాలనో లేకపోతే లెబనాన్ మీద దాడి చేయాలనో హిజ్బుల్లాకి సంబంధించినటువంటి ఏరియాల మీద దాడి చేయాలనినో ఇజ్రాయెల్ ఉద్దేశం కాదు. ఖచ్చితమైన సమాచారంతో ఏ బిల్డింగ్లో ఉన్నాడో ఆ బిల్డింగ్ లోపల కిటికీ లోపలికి దూసుకెళ్ళినటువంటి ఒక డ్రోన్ పేల్చేసింది. ఆ పైన అతను ఒకవేళ అవతలకి వెళ్ళిపోతాడో అక్కడ B-2 బాంబర్లతో బాంబులు వేశారంటే ఆ లోపల ఉన్నటువంటి భూమి అడుగునున్నటువంటి సొరంగాల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి వాటితో పేల్చేశారని చెప్తున్నారు. బట్ శవం బయటకు వస్తే కానీ క్లారిటీ రాదు.